బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో నాగ చైతన్య పెళ్లి విషయంలో పలుమార్లు జ్యోతిష్యం పేరుతో జోక్యం చేసుకున్న వేణుస్వామికి జలక్ తగిలింది. ఆయనకు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. హీరో నాగ చైతన్య పెళ్లి విషయంలో పలుమార్లు జ్యోతిష్యం పేరుతో జోక్యం చేసుకున్న వేణుస్వామికి జలక్ తగిలింది. ఆయనకు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. హీరో నాగ చైతన్య పెళ్లి విషయంలో పలుమార్లు జ్యోతిష్యం పేరుతో జోక్యం చేసుకున్న వేణుస్వామికి జలక్ తగిలింది. ఆయనకు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. దీనిపై మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, తెలంగాణ మహిళా కమిషన్ అయితే వేణుస్వామికి నోటీసులు ఇచ్చింది. మరి నోటీసులకు సంబంధించి వేణుస్వామి స్పందించారా? విచారణకు హాజరవుతారనుకోవచ్చా నగేష్? అంటే ఖచ్చితంగా నోటీసులకైతే ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే వేణుస్వామికి ఏర్పడింది. ఈ నెల 22న మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పి మహిళా కమిషన్ నోటీసుల్లో పేర్కొంది. ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, అలాగే తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ రెండు సంస్థలు కూడా నిన్న నేరెళ్ల శారదకి ఫిర్యాదు చేశాయి. శోభిత నాగ చైతన్య ఏదైతే పెళ్లికి సంబంధించి 2027లో మళ్ళీ వాళ్ళు విడిపోతారని చెప్పి తను జ్యోతిష్యంలో పేర్కొన్నాడు. నక్షత్రాల తిథుల ఆధారంగా ఇవన్నీ కూడా చెప్పడం వల్ల కొంతమంది కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి, అనవసరమైన రాద్ధాంతాలు జరుగుతున్నాయి. ఈ జాతకాలు చెప్పడం వల్ల వాళ్ళు మనస్పర్ధాలు కూడా వస్తున్నాయని చెప్పి వాళ్ళ ఇచ్చిన కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఇలాంటి జాతకాలు చెప్పకుండా కంట్రోల్ చేయాలని చెప్పిన పరిస్థితి. ఈ క్రమంలోనే వీళ్ళంతా కూడా వెళ్లి ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వీళ్ళంతా వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ని మహిళా కమిషన్ స్వీకరించింది. ఈ నెల 22న వేణుస్వామి జ్యోతిష్యం ఎందుకు చెప్పాడు, ఎందుకు చెప్పాల్సి వచ్చిందన్న వివరణ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. మరి వేణుస్వామి తన లాయర్ని పంపించి మళ్ళీ హాజరవుతా అని చెప్తాడా, లేదంటే తను వేరే కోర్టుకు వెళ్ళి దాని మీద స్టే తెచ్చుకుంటాడని చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ నగేష్.